గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పార్ట్ 2 26 టు 40 క్వశ్చన్స్ వరకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో అనే చాప్టర్లో నీట్ ప్రీవియస్ బిట్స్ చూద్దాము. సో ఇక్కడ 26th క్వశ్చన్ చూడండి. టైప్ ఆఫ్ ఐసోమరిజం ఎగ్జిబిటెడ్ బై కాంపౌండ్స్. సో క్రోమియం H2O twice and Cl3, and next chromium H2O5 Cl and Cl2 H2O. సో ఈ కాంపౌండ్స్లలో ద వాల్యూ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్, సో సిఎన్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ఆల్ దీస్ కాంపౌండ్స్. సో ఈ ఇచ్చిన కాంప్లెక్స్లలో కోఆర్డినేషన్ కాంపౌండ్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్లో నెంబర్ ఆఫ్ లైగాన్స్ ఎన్ని ఉంటాయో లోపల అవే మనకు కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ 3 ప్లస్ 3 ఎంత 6 అండ్ 5 అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 5 ప్లస్ 1 ఎంత 5 ప్లస్ 1 6 ఓకేనా. అండ్ నెక్స్ట్ 4 ప్లస్ ఇక్కడ 4 ఇక్కడ 2 6. సో వీటన్నిటిలో కూడా కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంది 6 ఓకేనా. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కోఆర్డినేషన్ నెంబర్ కౌంట్ చేయాలంటే సో ఇలా బ్రాకెట్ లోపల ఉన్న నెంబర్ ఆఫ్ లైగాన్స్ని మీరు కౌంట్ చేయాలి ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద టైప్ ఆఫ్ ఐసోమరిజం షోన్ బై ద కాంప్లెక్స్ COCl2 En2 ఈస్. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఐసోమరిజం ఉంది చూడండి. ఇక్కడ COCl2 En2, ఒకసారి స్ట్రక్చర్ చూడండి. En అంటే మనకు న్యూట్రల్ అండ్ బైడెంటేట్, అంటే ఇథిలిన్ డై అమైన్ అనమాట. CH2 అండ్ NH2 దీన్నే మనము షార్ట్ కట్లో En అని రాస్తాం. ఈ లైగాండ్ నేమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, CO మొత్తం కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6 ఉన్నాయి. ఇది బైడెంటేట్ కాబట్టి ఇక్కడ 4 అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ క్లోరిన్ రాయండి అండ్ నెక్స్ట్ నైట్రోజన్ ఇక్కడ ఇథిలిన్ NH2 అండ్ NH2. ఇక్కడ లోన్ పేర్ని మనకు ఇక్కడ డొనేట్ చేస్తుంది అనమాట నైట్రోజన్. సో ఇక్కడ నైట్రోజన్ ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లోరిన్ అనేవి మనకు ట్రాన్స్ పొజిషన్లో ఉంది. సో అలానే మనము ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, సిస్ పొజిషన్లో కూడా రాయొచ్చు ఓకేనా. కోబాల్ట్, సో కోబాల్ట్ని క్లోరిన్ అండ్ నెక్స్ట్ నైట్రోజన్ అండ్ ఇక్కడ నైట్రోజన్ ఇథిలిన్ డైఅమైన్. సో ఇక్కడ మనకి ఎలా ఉంది పొజిషను, సిస్ పొజిషన్. సో ఈ ట్రాన్స్ సిస్ని మనం ఏమంటాం, జియోమెట్రికల్ ఐసోమరిజం అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్ ఫర్ ద కాంప్లెక్స్ COEN2 Cl2 అండ్ Cl విల్ బి. En అంటే ఇథిలిన్ డైఅమైన్. సో ఈ కాంపౌండ్ చూడండి ఒకసారి. వెయిట్ స్టూడెంట్స్, జస్ట్ మినిట్. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్. సో మనకి ఇదే కాంపౌండ్ ఇంతకుముందు బిట్లో రిపీట్ అయింది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ సిస్ అండ్ ట్రాన్స్ 2 కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సిస్లో మనకి మిర్రర్ ఇమేజ్ కూడా ఉంటుంది. సో టోటల్ ఎన్ని మొత్తం మనకి 3 అనమాట. 3 అనేవి ఫామ్ అవుతాయి. సో సిస్ ఎలా ఫామ్ అవుతుందో సార్ చూడండి. సిస్ కాంపౌండ్ అండ్ CO సో ఇక్కడ చూడండి, క్లోరిన్ సిస్ పొజిషన్ అండ్ ఇక్కడ నైట్రోజన్ ఇథిలిన్ డైఅమైన్ సిస్ పొజిషన్. సో దీనికి మీరు మిర్రర్ ఇమేజ్ రాస్తే ఎలా ఉంటుందో చూడండి. సో క్లోరిన్ నైట్రోజన్ అండ్ నైట్రోజన్.
సో మనకి ఈ మిర్రర్ ఇమేజ్లో 2 కాంపౌండ్స్ అంటే 2 ఐసోమర్స్ ప్లస్ ట్రాన్స్. సో టోటల్ ఎన్ని 3 అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a particular isomer of CONH4Cl2, the ClCOCl యాంగిల్స్ ఈజ్ 90 degrees ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. కోబాల్ట్. సో మనకు సిస్ పొజిషన్లో మనకి 90 degrees అనేది ఉంటుంది. క్లోరిన్ అండ్ అమ్మోనియా అండ్ అమ్మోనియా. వెయిట్ స్టూడెంట్స్. సో ఇక్కడ క్లోరిన్ చూడండి, ఇన్ సిస్ పొజిషన్, బాండ్ యాంగిల్ క్లోరిన్కి క్లోరిన్. సో క్లోరిన్, కోబాల్ట్ అండ్ క్లోరిన్ మధ్య మనకు బాండ్ యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. అదే ట్రాన్స్ పొజిషన్లో అయితే మనకు 180 degrees ఉంటుంది. ఓకేనా. సో 90 degrees ఇచ్చాడు కాబట్టి మనకు సిస్ ఐసోమర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. CONH3,5N, ఇక్కడ CH3,5O. ఇక్కడ కోబాల్ట్ నైట్రోజన్తో అటాచ్ చేయండి, ఇక్కడ కోబాల్ట్ ఆక్సిజన్తో అటాచ్ చేయండి. కాబట్టి ఇది లింకేజ్ ఐసోమెరిజం. సో 3, ఇక్కడ 3. సో ఆప్షన్ 2, ఆప్షన్ 4 మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రోమియం NH3 ఉంది, ఇక్కడ క్రోమియం సైనైడ్ ఉంది, కోబాల్ట్ సైనైడ్ ఉంది, అండ్ ఇక్కడ కోబాల్ట్ అమ్మోనియా. అంటే ఎక్స్చేంజ్ అయింది. ఎక్కడ? కోఆర్డినేషన్ ఐసోమరిజం. సో 2. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The anion of acetyl acetone forms CO-acetyl acetone twice, chelate with CO3+. The rings of the chelate are. సో మనకి ఎసిటైల్ ఎసిటోన్ అంటే స్ట్రక్చర్ చూడండి ఒకసారి. CH3C డబల్ బాండ్ O అండ్ CH డబుల్ బాండ్ CO మైనస్ CH3. దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు. చూడండి, ఇలా రెసొనెన్స్ అయినప్పుడు, సో ఇక్కడ మిథైల్ గ్రూప్స్ అన్నమాట. ఇక్కడ O, ఇక్కడ O. సో ఇక్కడ మనకు కోఆర్డినేషన్. సో ఇక్కడ ఒక లోన్ పేరు, ఇక్కడ ఒక లోన్ పేరు, ఇక్కడ మెటల్కి ఇస్తుంది అనమాట. సో ఈ అసిటైల్ ఎసిటోన్ అనేది బైడెంటేట్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అంతా -1 అనమాట, అండ్ బైడెంటేట్. సో మనకి ఇలా ఫామ్ అయినప్పుడు ఈ కీలేషన్ ఫామ్ అయింది కదా, ఈ కీలేషన్ ఫామ్ అయిన రింగ్ యొక్క సైజ్ ఎంత అంటున్నాడు. సో నెంబరింగ్ ఇవ్వండి ఒకసారి. 1 2 3 4 5 6 అనమాట. సో మనకు ఇలా 6 మెంబర్ రింగ్ కీలేషన్ అనేది ఫామ్ అయింది మనకు. సో ఆప్షన్ ఏంటి? 6 మెంబర్డ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే మనకి EN అనుకోండి. సో EN అంటే మనకు ఇక్కడ నైట్రోజన్. సో ఇలా డొనేట్ చేసినప్పుడు రింగ్ సైజ్ ఎంత? 1 2 3 4 5. సో అప్పుడు 5 అవుతుంది. సో అలా మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది మెటల్ M. సో ఈ ఇచ్చిన కాంప్లెక్స్లో కోఆర్డినేషన్ కాంపౌండ్లో మన కోఆర్డినేషన్ నెంబర్ ప్లస్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ చూడండి, ఇది మనకు EN అనేది బైడెంటేట్. అండ్ నెక్స్ట్ న్యూట్రల్, ఇది న్యూట్రల్ లైగాండ్. నెక్స్ట్ C2O4 ఆక్సలేట్,
ఇది కూడా మనకు బైడెంటేట్ మరియు నెగిటివ్ ఛార్జ్ ఎంత -2. సో దీని ప్రకారం మనకి చూడండి En29 అంటే 4 కోఆర్డినేషన్, మళ్ళీ ఇక్కడ బైడెంటేట్ కాబట్టి +2, మొత్తం కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6. అలాగే ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటున్నాడు. సో ఆక్సిడేషన్ నెంబర్ ఎలా కౌంట్ చేస్తారు, C2O4 అండ్ Cl. సో ఇక్కడ Cl ఉందంటే మనకు కాంప్లెక్స్ ఏ ఛార్జ్లో ఉన్నట్టు, C2O4 ప్లస్ ఇది అండ్ Cl మైనస్. సో ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కౌంట్ చేద్దాం. X ఇది న్యూట్రల్ కాబట్టి 0 అండ్ C2O4 ఛార్జ్ ఎంత -2, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి +1. సో X = ఈ -2 అటువైపు పోతే 2 + 2 + 1, సో X = +3. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, ఆక్సిడేషన్ స్టేట్ మెటల్ 3. సో దీని యొక్క టోటల్ ఎంత, 6 + 3 9. సో 9 ఎక్కడుంది, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct increasing order of trans effect of the following species. సో మనకి ఇక్కడ ఆర్డర్ చూడండి, హైయెస్ట్ సైనైడ్కి ఉంటుంది. వెయిట్ స్టూడెంట్స్, cyanide, and next one phenyl, next to halogen, bromine, next to amine. So option 2 is the right answer. ఈ ట్రాన్స్ ఎఫెక్ట్ యొక్క సిరీస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, దీని యొక్క ఆర్డర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇథిలిన్ డైఅమైన్ టెట్రాఎసిటేట్ అయాన్ ఈజ్, చూడండి మనకు EDTA ఇథిలిన్ డైఅమైన్ టెట్రాఎసిటేట్ అనేది మనకు హెక్సాడెంటేట్. అండ్ నెక్స్ట్ ఈ హెక్సాడెంటేట్లో మనకి 4 ఆక్సిజన్ యాటమ్స్ ప్లస్ 2 నైట్రోజన్ యాటమ్స్ అనేవి మనకు డొనేట్ చేస్తాయి లోన్ పేర్స్. సో ఒకసారి చూడండి దీని యొక్క స్ట్రక్చరు, CH2 అండ్ CH2, నైట్రోజన్, అండ్ నెక్స్ట్ ఇక్కడ యాసిడ్ గ్రూప్ అనమాట, CH2 C డబుల్ బాండ్ O మైనస్, అండ్ CH2 C డబుల్ బాండ్ O మైనస్. సో ఇక్కడ కూడా సేమ్ CH2 C డబుల్ బాండ్ O మైనస్, అండ్ CH2 C డబుల్ బాండ్ O మైనస్. సో ఇక్కడ డోనర్ యాటమ్స్ చూడండి 4 ఆక్సిజన్ యాటమ్స్ అండ్ నెక్స్ట్ 2 నైట్రోజన్ యాటమ్స్. సో టోటల్గా ఎన్ని డోనర్ యాటమ్స్, 6. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, 6, కాబట్టి ఇది హెక్సాడెంటేట్. సో హెక్సాడెంటేట్ ఇక్కడ 4 ఆక్సిజన్ 2 నైట్రోజన్ డోనర్ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హోమోలెప్టిక్ కాంప్లెక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్. సింపుల్గా ఇక్కడ హోమోలెప్టిక్ అంటే ఏదైనా మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్లో మెటల్తో కోఆర్డినేట్ అయ్యే లైగాండ్ ఓన్లీ ఒక్కటే ఉండాలి. 1 అంటే 1 ఐటమ్ మాత్రమే ఉండాలి. సో 1 అంటే సపోజ్ క్లోరిన్ అనేవి అన్నీ కూడా మనకు క్లోరిన్ యాటమ్సే ఉండాలి. అంటే టోటల్ 6 కోఆర్డినేషన్ నెంబర్ 6 క్లోరిన్తోనే ఫామ్ అయి ఉండాలి. అంటే సేమ్ లైగాండ్తో మనకి ఇక్కడ కాంప్లెక్స్ అనేది కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవ్వాలి. సో అలా ఎక్కడుందో చూడండి, ఒకటే లైగాండ్ చూడండి, పొటాషియం ట్రైఆక్సాలేట్ అల్యూమినేట్, చూడండి K3 అల్యూమినియం ఆక్సాలేట్ AC ఆక్సాలేటో అంటే మనకు C2O4 -2 అనమాట. సో ట్రైస్, సో ఇది అనేది మనకు బైడెంటేట్.
bidentate and నెగిటివ్ ఛార్జ్ -2 అనమాట. సో ఇది ఇక్కడ సేమ్ ఉన్నాయి, మూడు కూడా మనకు C2O4 -2నే ఆక్సాలేటెడ్, కాబట్టి ఇది హోమోలెప్టిక్. సో ఇక్కడ చూడండి, ట్రై అమైన్, ట్రై ఆక్వా అంటే అమైన్ ఉంది అండ్ H2O ఉంది. ఇక్కడ డై అమైన్ క్లోరో, సో NH3 ఉంది, ఇక్కడ క్లోరిన్, రెండు డిఫరెంట్ లైగాన్స్ ఉన్నాయి. ఇక్కడ అమైన్ ఉంది, కార్బన్ ఆటం ఉంది, అంటే CO3 ఉంది, ఇక్కడ అమైన్ ఉంది. సో ఇలా డిఫరెంట్గా లేకుండా ఒకే ఒక లైగాన్తో, వన్ టైప్ ఆఫ్ లైగాన్తో ఫామ్ అయ్యే కోఆర్డినేషన్ కాంపౌండ్నే మనము హోమోలెప్టిక్ కాంప్లెక్స్ అంటాం. ఓకేనా? సో దీని ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద IUPAC నేమ్ ఆఫ్ ది కాంప్లెక్స్. సో దీని యొక్క IUPAC నేమ్, ఎప్పుడైనా ఫస్ట్ మనకు కాంప్లెక్స్ అనేది పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది, నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్లో మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ నేమింగ్ ఏంటి, ఇక్కడ ఆక్వా. సో దీని యొక్క ఛార్జెస్ చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 1. సో ఇట్లా క్రిస్ క్రాస్ మెథడ్లో రాసినప్పుడు AgH2O tries to plus and next AgCN2 మైనస్ అనమాట. సో మనకి ఇక్కడ సిల్వర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +1. ఇక్కడ సిల్వర్ x - 2 = -1, x = +1. ఇక్కడ కూడా +1. సో రెండిట్లో మనకు 1 1, నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 1. ఫస్ట్ మనం పాజిటివ్ కాంప్లెక్స్ నేమ్ రాయాలి, కాబట్టి H2O మాలిక్యూల్ ఎక్కడుంది, డై ఆక్వా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సైనో ఉంది, సైనో రాయకూడదు. ఓకేనా? సో దీని ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ IUPAC నేమ్ ఫర్ క్రోమియం F2En2Cl6. చూడండి, క్రోమియం ఫస్ట్, ఈ క్లోరిన్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి లాస్ట్లో రాయాలి. ఫస్ట్ ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో ఉన్న లైగాండ్ నేమ్స్ రాయాలి, అది మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో ఫస్ట్ మోనోడెంటేట్, చూడండి డై ఫ్లోరో, ఫ్లోరిడో ఉంది, డై ఫ్లోరో ఉంది. సో డై ఫ్లోరిడో బిస్ ఇథిలిన్ డయామైన్ క్రోమియం 3 క్లోరైడ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the name of complex ion FeCN6 3- is. సో ఈ కాంప్లెక్స్ యొక్క నేమ్ ఏంటి అంటున్నాడు, చూడండి హెక్సాసైనో సైనైడో, హెక్సాసైనైడో. ఓకేనా? నెక్స్ట్ ఫెర్రేట్, ఫెర్రేట్ అయాన్, ఇది నెగిటివ్ ఛార్జ్ కాంప్లెక్స్ కాబట్టి చూడండి ఫెర్రేట్ అని రాసాం 3. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా x, సైనైడ్ అంటే -6 3-. సో x = +6 -3, x = +3. సో మనకు ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంతా 3. ఇక్కడ మనము ఫెర్రేట్ అనాలి, ఐరన్ అని అనకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇది కాంప్లెక్స్ ఏంటి, ఇక్కడ నెగిటివ్ కాంప్లెక్స్ కాబట్టి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సైనైడో, సైనో అనకూడదు. ఓకేనా? సైనో అనకూడదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ లాంగెస్ట్ CO బాండ్ లెంత్. CO బాండ్ లెంత్ ఈ కింద ఇచ్చిన కాంప్లెక్స్లో దేనికి ఎక్కువగా ఉంటుంది? సింపుల్గా ఈ CO బాండ్ లెంత్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ యొక్క నెగిటివ్ ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దేనికైతే నెగిటివ్ ఛార్జ్ హైగా ఉంటుందో దానికి CO బాండ్ లెంత్ అనేది హైగా ఉంటుంది. సో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 0 ఉంది, +1 ఉంది అండ్ -2 ఉంది, కాబట్టి హైయెస్ట్ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడుంది, -2. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
The electron distribution in DN coordination complexes depends on magnitude of crystal field splitting and pairing energy. Crystal field splitting and pairing energy which ఫేవర్స్ ఫార్మేషన్ ఆఫ్ హై స్పిన్ కాంప్లెక్స్లలో మన కండిషన్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. సింపుల్గా ఇన్ హై స్పిన్ కాంప్లెక్స్ కండిషన్లో మనకు క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఈజ్ లెస్ దాన్ పెయిరింగ్ ఎనర్జీగా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే ఈ కండిషన్ అయితే లో స్పిన్ ఓకేనా. లో స్పిన్ కాంప్లెక్స్లలో మనకు డెల్ నాట్ గ్రేటర్ దాన్ పేరింగ్ ఎనర్జీ అనమాట. అదే హై స్పిన్లో క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ లెస్ దాన్ పేరింగ్ ఎనర్జీ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ మిగతా కోఆర్డినేషన్ కెమిస్ట్రీలోని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్లో మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఇంతటితో మీకు ఇనార్గానిక్లో సంబంధించిన నీట్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.